హే గాయ్స్, హలో, నమస్తే, వణకం. వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్ తెలుగు. ఈ వీడియోలో నిన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుయల్ అండ్ మనీష్ గారి విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. నిన్న ఇమాన్యుయల్ అండ్ మనీష్ గారికి జరిగిన కాన్వర్జేషన్లో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇమాన్యుయల్ది మెజారిటీ తప్పు అనిపించింది, ఎందుకంటే మనీష్ గారిది కూడా తప్పు ఉంది. బికాస్ మనీష్ గారు ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం మనీష్ గారు కూడా గేమ్స్ రూల్స్ అని చాలా క్లియర్ కట్గా చెప్పాడు. సింపుల్ రూల్స్ ఇవే అని చెప్పి 1-10 సార్లు తను రిపీట్ చేశాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రూల్స్ క్లారిటీగా ఎక్కువగా అడిగింది కూడా ఇమాన్యుయలే. సో ఇమాన్యుయల్కి క్లియర్గా తెలుసు దట్ లైట్ ఈస్ ద మెయిన్ థింగ్ అని. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి జస్ట్ క్లారిటీ ఇచ్చాడు. నేను 1-2 సార్లు లైవ్ వెనక్కి పెట్టి మరీ చూశాను. ఇమాన్యుయల్కి ఉన్న ఇదేంటంటే, మీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు అంటే, మనీష్ ఒక కామనర్ కాబట్టి కామనర్స్కి సపోర్ట్ చేసుకుంటున్నారు. ముందు వెళ్ళిన డీమన్కి మనీష్ గారు సపోర్ట్ చేశారు అనే ఒక ఎలిగేషన్ ఇమాన్యుయల్ చెప్పారనమాట. అయితే అది నేను 1-2 టైమ్స్ లైవ్లో వెళ్ళి చూశాను. లేదు, డీమాన్ వెళ్ళినప్పుడు రెడ్ లైట్ అయితే ఉంటుంది, బట్ డీమాన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సో తను ఆలోచిస్తున్న ప్రాసెస్లోనే గ్రీన్ లైట్ ఆన్ అయిపోతుంది. సో ఆ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాతే డీమాన్ ఆ స్టిక్ని పుల్ చేస్తాడు. సో ఆ పుల్ చేసేటప్పుడు చూసుకో లైట్ అని మనీష్ చెప్తాడు, బట్ మనీష్ ఆ మాట అనేటప్పటికీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆ గ్రీన్ లైట్ అనమాట. సో అది రెడ్ లైట్ అయితే కాదు. సో అక్కడ ఇమాన్యుయల్ అలిగేషన్ తప్పనిపించింది. ట్రస్టీ విషయంలో ఎస్, మనీష్ ఆపుతాడు. రెడ్ లైట్ వచ్చినప్పుడు తను వెంటనే వెళ్ళిపోతుంటే తను ఆపుతాడు. ఏమని అంటే, ట్రస్టీ ఆగు గ్రీన్ లైట్ వరకు అని. ఇమాన్యుయల్ విషయంలో ఆపడు. బికాజ్ అప్పుడు బిగ్ బాస్ కూడా లైట్ రెడ్ వచ్చేస్తుంది, ఎవరు నోటీస్ చేయరు. సడన్గా రెడ్ చూసి అరే రెడ్ వచ్చేసింది ఇమాన్యుయల్ అంటాడు. సో మనీష్ ఒక సంచాలక్, తను చూస్తున్నాడు గేమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇమాన్యుయల్ కూడా చూడాలి కదా. బికాజ్ ఉన్న రూల్సే అవి. 2 రూల్స్ ఏంటంటే, 1 కాలు కిందకు పెట్టకూడదు, 2nd ఏమంటారు ఫేసింగ్ గార్డెన్ వైపే ఉండాలని చెప్పారు. ద 3rd రూల్ ఈజ్ లైట్స్ని నోటీస్ చేయాలి. సో అది నోటీస్ చేయాలి కదా, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ సంచాలక్. 2 ఇన్ని సీజన్స్ మనం చూసాము. సంచాలక్ కెన్ ఆల్సో ప్లే హిస్ గేమ్, ఎందుకంటే సంచాలక్కి బేసిక్గా భరణి గారు అంటే పడదు. సో దట్ కుడ్ ఆల్సో బి ఎ రీజన్. బట్ అలా అని మనం కంప్లీట్గా మనీష్నే బ్లేమ్ చేయలేము. ఇమాన్యుయల్ ఎంతసేపు పక్కవాడిది ఏం తీసేయాలి, ఇదేం చేయాలి అని ఆలోచించాడు తప్పితే, అరే నేను లైట్ చూడాలి అనే విషయంలో మాత్రం తను ఫెయిల్ అయ్యాడు. సో అది తను 1 అవర్ కాదు 2 అవర్స్ ఆర్గ్యూ చేసినా, లేకపోతే తనతో ఉన్న సెలబ్రిటీస్ అందరూ వచ్చి లైక్ రీతు, తనుజ వీళ్ళంతా ఆర్గ్యూ చేసినా కూడా ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్ అనమాట. సో నాకు అందువల్ల ఈ విషయంలో మనీష్ గారి తప్పేం లేదు. ఒకవేళ ఉన్నా ఇట్స్ ఫేర్ చెప్పడం చెప్పకపోవడం తన ఇష్టం. బికాస్ హీ యాజ్ ఎ సంచాలక్ హీ ఆల్సో కెన్ ప్లే అ గేమ్ కాబట్టి అది నాకు పెద్ద తప్పేమీ అనిపించలేదు. సో నిన్న జరిగిన విషయంలో ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ఇమాన్యుయల్స్ బ్యాడ్ లక్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.